ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన కరుణావాత్సల్యత కలిగిన దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదుకుడి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ అస్: సీక్ ద లార్డ్ అండ్ హిస్ స్ట్రెంగ్త్, సీక్ హిస్ ఫేస్ కంటిన్యూయల్లీ. చూడండి నేస్తమా, నీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచి నీకిస్తున్న వాక్కు ఏమిటి అంటే, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదుకుడి. చూడండి నేస్తమా, నీవు నిత్యము దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు? ఎవరిని నీవు ఆశ్రయించి, ఎవరి బలమును ఆశ్రయించి మోసపోతూ ఉన్నావు? ఎవరి మాటలు నమ్మి నీవు దుఃఖమును మాత్రమే అనుభవించగలుగుతున్నావు? మనుషుల మాటలు వింటుంటే ఎన్నోసార్లు బాధ, వేదన, చింత నీకు కలుగుతోంది. వాటన్నిటినీ అనుభవిస్తూ సత్యమును గ్రహించలేక పదే పదే మోసపోతూ, మోసము గల మనుషుల మాటలను నమ్మి నీ జీవితమును నీవు చింతకి గురి చేసుకుంటూ ఉన్నావు. జీవము కలిగిన దేవుని మాటలను నీవు లక్ష్యపెట్టిన ఎడల నీవు సంతోషముగా జీవించగలుగుతావు. ఎందుకు అంటే, జీవాధిపతి అయిన దేవుడు నిన్ను సంతోషముగా, నీ బ్రతుకును ఆనందమయముగా చేయుటకు ఆయన సంకల్పించి ఉన్నారు. నీవైతే మనుషుల మాటలు వింటూ, మనుషుల ఆలోచనలలో ప్రయాణము చేస్తూ నీ జీవితమును నీవు అనేక పర్యాయములు దుర్భరముగా చేసుకుంటూ ఉన్నావు. ఈ దినాన నీ దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నారు. నేస్తమా, యెహోవాను ఆశ్రయించుడి, నీ సృష్టికర్త అయిన దేవాది దేవుని నీవు ఆశ్రయించు, ఆయన బలమును ఆశ్రయించు. ఏ మనుషుల బలము కూడా నీకు అక్కరకు రాదు. నీ పక్షాన నీ వెనుక బలవంతులున్నారు, ధైర్యవంతులున్నారు, చాలా స్థితిమంతులున్నారు అని నీవు వారిని ఆశ్రయిస్తూ ఉన్నావా నేస్తమా? అవేవి నీకు అక్కరకు రావు. ఎందుకంటే ఆ మనుష్యుని నీతి వేరుగా ఉంటుంది, దేవుని నీతి వేరుగా ఉంటుంది. దేవుని నీతి ఏమిటి అనగా, నిన్ను రక్షించుట, నీకు నిత్య జీవమునిచ్చుట, అనుక్షణము నిన్ను కంటికి రెప్పలాగు కాపాడుట, నిన్ను సమాధానముతో జీవింపచేయుట. ఇవి దేవుని చిత్తమయ్యుంది. గనుక నేస్తమా, నీ దేవుడు నీకిస్తున్న వాక్కు ఏమిటి అనగా, యెహోవాను ఆశ్రయించు, నీ సృష్టికర్త అయిన దేవాది దేవుని నీవు ఆశ్రయించు, ఆయన బలమును ఆశ్రయించు, ఆయన సన్నిధిని నిత్యము వెదుకు, నిత్యము వెదుకు. దేనిని వెతుకుతున్నావు దినమెల్లా? ఏ మనుషులు వచ్చి నీకేదో సహాయం చేస్తారని వెతుకుచూ ఉన్నావా నేస్తమా? ఏ మనుషులు కూడా నీకే సహాయమును చేయలేరు. నీ దేవుని కృప ఉంటేనే, నీ దేవుని ప్రణాళిక ఉంటేనే ఎవరి సహాయమునైనా నీవు పొందగలవు. కనుక ఆయన సన్నిధిని నిత్యము వెతుకు, ఆయన ఆజ్ఞానుసారముగా నీవు జీవించు, ఆయన మార్గముల యందు నీవు ప్రయాణము చెయ్యి. నీ బ్రతుకు ఎంతో ఫలభరితముగా, ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవుడు నిన్ను దీవించునుగాక. సింహాసనాసీనుడైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఏ బిడ్డకి వాక్కును వినిపించున్నారో వారి జీవితంలో మీ ఉన్నతమైన ఆశీర్వాదములు, మీ మెండైన దీవెనలు అనుగ్రహించి మీ కృపలో నడిపించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించండి. దీర్ఘాయుష్నిచ్చి కాపాడమని మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.